వెన్నీస్ వినే ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం. అయితే నాకు ఇంకో ప్రాబ్లం ఏమైందంటే నా ఛార్జింగ్ కేబుల్ పనిచేయట్లేదు. GoPro ఛార్జింగ్ కేబుల్ నిన్నేమో ఛార్జింగ్ అయిపోయింది కరెక్ట్గా వాటికన్ సిటీలోకి రాగానే. ఇప్పుడు వెన్నీస్లోకి రాగానే నా ఛార్జింగ్ కేబుల్ పనిచేయట్లేదు. ఫస్ట్ ఆ ఛార్జింగ్ కేబుల్ కొని ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేయాలి, లేకపోతే మళ్ళీ నా ఫోన్ తీయాలి రికార్డింగ్కి. ఫోన్తో ఏమో సరిగ్గా యాంగిల్స్ కుదరట్లేదు. లెట్స్ గో. My friend, first I need to find the charging cable. Oh yeah. My friend. Charging cable. Look, it's amazing. I don't know. Yeah, it's amazing. Kennel, city of kennels అంటారు. ఎందుకంటే ఇంకా చూసారా సిటీ మొత్తం ఇలాంటి కెనల్స్తో ఉంటాయి. ఇంకా ట్రాన్స్పోర్ట్ మొత్తం బోట్స్లోనే. మీరు చాలా మూవీస్, చాలా సాంగ్స్లో చూసే ఉంటారు. హీరో హీరోయిన్ బోట్లో కూర్చుని వెళ్తూ ఉంటారు ఈ కెనల్స్ మధ్యలో. చూసారా ఇలా కెనల్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ కెనల్ ఇప్పుడే మనం ఎంటర్ అయ్యాము, చూపిస్తాయి. ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా ఉంటాయి. చూసారా మన హోటల్ ఈ ఐలాండ్లోని. హోటల్ కూడా మేము ఈ ఐలాండ్లోనే తీసుకున్నాము. దానికి కూడా అరౌండ్ 70-80 euros పే చేసాము అనమాట. టూ నైట్స్ ఉంటున్నాం ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తాము, సిటీ లోపలికి చూపిస్తా. ఈ సిటీ మాత్రం రెగ్యులర్ సిటీస్లో కాదు, చాలా 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 బాగుంటుంది. చూడండి వీడియో లాస్ట్ వరకు. కనిపిస్తుంది చూసారా, అది వాటర్ ట్యాక్సీ అనమాట. మనకి ట్యాక్సీస్ రోడ్డు పైన ఎలా ఉంటాయో అలాగా ఇక్కడ వెన్నీస్లో ఇవి ట్యాక్సీస్. ఇప్పుడు మేము హోటల్కి వెళ్ళాలంటే చెప్పాను కదా ఇంటర్నెట్ లేదు. అయితే ఆ ట్యాక్సీ తీసుకోవాలా లేదంటే ఇలా నడిచి వెళ్ళొచ్చా అనేది అర్థం కావట్లేదు. అదే చూస్తున్నాము. అయితే ప్రెసెంట్ అయితే అది మాకు ఇప్పుడే తెలిసింది, అవి ట్యాక్సీస్ అంట, వాటర్ ట్యాక్సీస్ అని. అది అక్కడ స్టేషన్ ఉంది, అక్కడ ఆ బ్రిడ్జ్ కింద. ఇలా లోపలికి వెళ్ళిపోతే మనం ఇంకా వెన్నీస్లోకి వెళ్ళిపోతాం, వెన్నీస్ సిటీకి. అండ్ ఇదిగో ఇక్కడ చూడండి 5 km/h మన రోడ్డు పక్కన ఉంటాయి కదా మన సైన్ బోర్డ్స్, అలా ఇక్కడ సైన్ బోర్డ్స్ చూసారా కెనల్స్ పక్కన ఉన్నాయి. మెయిన్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఈ బోట్స్ అనమాట. ఈ వెన్నీస్ సిటీని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే బెస్ట్ ట్రాన్స్పోర్ట్ బై బోట్. చూద్దాం ఇంకా ఏమున్నాయి లోపల. ఇక్కడ ఇదిగో టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ పాయింట్. ఇక్కడికి వెళ్ళి అడిగితే ఇదిగో ఇక్కడ నుంచి బోట్ తీసుకుని మార్కో పోలో అని ఉంటుంది, అది మెయిన్ జంక్షన్ అంట. ఇక్కడ అక్కడికి వెళ్ళాలి, నడిస్తే 1 hour అంట. ఫస్ట్ అయితే నేను ఎక్కడైనా మొబైల్ షాప్ ఉంటే వెళ్ళి నేను కేబుల్ కొంటాను. ఫస్ట్ కొంటే సిమ్ కూడా దొరికితే సిమ్ తీసుకుని ఇంటర్నెట్ ఆన్ చేయాలి ముందు. అదిగో ఇక్కడ ఒక షాప్ కనిపించింది, ఈ షాప్లోకి వెళ్ళి ట్రై చేద్దాం ఎక్కడైనా ఉన్నాయేమో. ఎస్, ఇది ఐఫోన్కి. ఇది పనిచేస్తుంది అనుకుంటా. కేబుల్ అయితే దొరికింది, ఛార్జింగ్ కేబుల్. ఛార్జింగ్ పెట్టాను, కాకపోతే 10 euros ఛార్జ్ చేసి, అంటే అరౌండ్ లైక్ 800 రూపాయలు ఒక కేబుల్కి. ఎక్స్పెన్సివ్ చెప్తున్నా కదా, అలా మేము చాలా ఖర్చు పెడుతున్నాము ఈ యూరోప్ జర్నీలో. మనోడైతే పొద్దున్న బస్సులో వచ్చేటప్పుడు సగం దూరం రాగానే బీభత్సంగా వర్షం 2 hours. అసలు మనం ఇంత ఖర్చు పెట్టి వెళ్తున్నాము, ఇక్కడేం వర్షం పడుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో క్లైమేట్ అని చెప్పి చాలా ఫీల్ అయిపోయాడు మనోడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం లేదు, బాగానే ఉంది. ఇదే ట్యాక్సీ అదే వాటర్ ట్యాక్సీ అంట. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని ఇప్పుడు మేము ఉన్న హోటల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక టికెట్ అది ఓకే. వాటర్ బ్రౌన్ సర్వీస్, ఎస్. వి గోట్ డైలీ పాస్ వెన్నీస్. మనకి ఇక్కడ డైలీ పాస్ ఉంది 25 euro.
I just say. 2,500 రూపాయలు అంట డైలీ It's కాస్ట్. ordinary. ఆర్డినరీ అయితే 950. I told you. Let's go buy water. వాడు వద్దు ఎందుకు అంత పెట్టడం నచ్చి వెళ్దాం అంటున్నాడు. బట్ ఇట్స్ 1 hour walk. అవి We have here for travel. ఓకే ట్రావెలింగ్ కోసమే వచ్చాము నడుద్దాం అంటున్నాడు. ఓకే లెట్స్ గో. మనం పెద్ద పెద్ద స్కాట్లాండ్లో మౌంటైన్స్ ఎక్కిన వాళ్ళం. ఇదంతా స్టేషన్కి ఆపోజిట్లో ఇదిగో మ్యాప్ ఉంది వాటర్ క్యాబ్స్కి. దీనికి మళ్ళీ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. గ్రీన్ లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్, ఎల్లో లైన్. చూసారా ఇదంతా వాటర్ లైన్. అండ్ ఇది ఇక్కడ మనకి టైం కూడా డిస్ప్లే అవుతుంది ఎంతసేపట్లో నెక్స్ట్ బోట్ ఉందని. ఈ బోట్స్ ఉన్నాయి కదా ఇది ప్రైవేట్ హైర్ అనమాట. అంటే మనం ప్రైవేట్గా హైర్ చేసుకుంటే ప్రైవేట్ గైడ్స్తో వాళ్ళు చూపిస్తారు వెన్నీస్. అక్కడ చూసారా ఎల్లో కలర్లో అంబులెన్స్. ఇవి ప్రైవేట్ బోట్స్ అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్. ప్రైవేట్గా టూర్లకి వెళ్ళే వాళ్ళు ఇవి హైర్ చేసుకుంటారు. అండ్ ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఐలాండ్లో, అన్నీ ఉన్నాయి. ఇది రైల్వే స్టేషన్, వెన్నీస్ రైల్వే స్టేషన్. ఇది ఒక్కటే రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ దిగుతాము ట్రైన్. బస్ అయితే ఇందాక నేను చూపించాను చూసారు అక్కడ. ఒకవేళ ట్రైన్ అయితే ఇదిగో ఈ స్టేషన్లో దిగడం బయటికి రావడం ఇదిగో ఇవే ఇంకా ట్రాన్స్పోర్ట్. బోట్స్ పక్కనే ఇదిగో చూసారా స్టేషన్, బోట్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ బుక్ చేసుకుని ఇంక వెళ్ళిపోవడమే. స్ట్రీట్స్ ఇంకో ఈ మనుషులు నడవడానికి అటు ఇటు ఉన్నాయి అంతే. బస్సెస్కి కానీ ఇంకా మిగిలిన రోడ్ స్ట్రీట్స్ కానీ అంటే మోటార్ వెహికల్స్కి కానీ ఏ రోడ్స్ లేవు ఈ ఐలాండ్లో. ఓన్లీ ఇంకో మనుషులు నడవడానికి బ్రిడ్జ్లు అంతే. ఇంకా మిగిలినవన్నీ ఇదిగో ఇవే. అండ్ ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవి ట్రెడిషనల్ బోట్స్. ఇవి కొంచెం మోటార్ బోట్స్ ఇవి చూసారా ఇవి ట్రెడిషనల్. ఈ మాస్క్స్ ఉన్నాయి చూసారా ఇది వెన్నీస్లో పాపులర్ అని తెలుసు. ఇప్పుడే మన ఫ్రెండ్ని అడిగాను ఏంటి ఆ మాస్క్ స్పెషాలిటీ అని. అంటే ఏమని చెప్పాడంటే అవి కార్నివల్ జరుగుద్ది. అంటే మన తిరునాళ్ళు ఉంటాయి కదా అలా తిరునాళ్ళు జరిగినప్పుడు ఆ మాస్క్స్ పెట్టుకుని తిరుగుతారంట. ఎక్కడ చూసినా అవే మాస్కులు అమ్ముతున్నారు ఎక్కడ చూసినా. చూసారా ఆ కార్నివల్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మీరు మాస్క్ ధరించినప్పుడు మీ రంగు కానీ రూపం కానీ ఎవరికి కనిపించరు, అందరూ ఒకటే అని చెప్పడమే ఆ కార్నివల్ ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. అందువల్ల దానికోసం వాళ్ళు మాస్కులు ధరించి ఆ కార్నివల్ టైంలో తిరుగుతారనమాట ఈ వీధుల్లో. ఈ స్టోర్ చూసారా ఏంటి తెలుసా గాంజా అనమాట. గాంజా ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. గాంజా లాలీపాప్స్, స్వీట్స్ చూసారా. Seafood. Tomorrow we can eat here. Sure. సీఫుడ్ ఇక్కడ చాలా పాపులర్ అంటండి. ఇదంతా సీఫుడ్ అంట. 1920 2000. చూసారా ఇవన్నీ ప్రైవేట్ హైర్. చూసారా €90 ప్రైవేట్ హైర్కి అండ్ 110 35 minutes అంట రైడ్. 90 అంటే ఇట్స్ లైక్ 9,000
35 నిమిషాలకి. వడియాలు చెప్పాను కదా ఐస్ క్రీమ్స్ పాపులర్ అని. ఇక్కడ చూసారా, ఇదిగో ఇది పాత స్టాట్యూ, దాని మీద కూడా ఇదిగో మాస్క్ ఉంది చూసారా. సో ఈ మాస్క్ హిస్టరీ ఈ రోజుది కాదు. ఏమైంది, కొన్నాను కదా 10 పౌండ్ పెట్టి కేబుల్ కొన్న తర్వాత ఇప్పుడేమో నా మెమరీ ఫుల్ అయిపోయింది. గోప్రోలో మెమరీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను అదంతా కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే కానీ నేను మళ్ళీ గోప్రో వాడడానికి లేదు. సో అది సిచ్యువేషన్. సో మళ్ళీ ఇప్పుడు ఫోన్ తీసేది అందుకని. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నెట్వర్క్ లేదుగా మా దగ్గర. ఇదిగో స్ట్రక్ అయిపోయాం. ఈ స్ట్రీట్స్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. బస్ రూట్ లేదని చెప్పాను కదా, ఓన్లీ వాటర్ రోడ్, అది ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పి నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అయితే ఇదిగో ఇక్కడ దాకా వచ్చిందా స్ట్రక్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. నేనేమో సిమ్ తీసుకోలేదు, అక్కడేమో సిమ్ కొందాము అంటే ఇక్కడ సిమ్ షాప్స్ కనిపించట్లేదు. మిగిలిన అన్ని షాప్స్ ఉన్నాయి కానీ సిమ్ మాత్రం దొరకట్లేదు ఇక్కడ. ఒక నెంబర్ ఒకటే ఉంది, ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, కానీ ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ చేస్తుంటే వాడు లిఫ్ట్ చేయట్లేదంట. కొద్దిగా ఏదైనా ఫ్రీ వైఫై దొరుకుద్దేమో అని షాప్స్ దగ్గరికి వెళ్ళి, బార్ దగ్గరికి వెళ్ళి నుంచి వైఫై కనెక్ట్ అవుతారేమో అని చూస్తున్నాము. కనెక్ట్ అయితే మనకి అడ్రస్ తెలుస్తుంది కదా, మ్యాప్లో చూసుకోవచ్చు అని. కానీ ఎక్కడ ఒక్క వైఫై కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఒక ఫ్రీ వైఫై అని చూపించింది కానీ అదేమో రిజిస్ట్రేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కానీ అవ్వట్లేదు, ఎందుకో తెలియదు. షాప్స్ చూడండి. ఇదిగో ఫైనల్లీ ఇదిగో ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్ ఉంటే ఆయన అడిగితే వైఫై యాక్సెస్ ఇచ్చాడు. దాంతో ఇదిగో మ్యాప్ కనిపించింది. ఇది సెంటర్ అంట, శాన్ మార్కో. చూసారా, ఇంకా క్లియర్గా నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడే ఇంకో 2 days ఉంటాను, చూపిస్తా. ఈరోజు అయితే ఫుల్ టైర్డ్, ఇంకా హోటల్ ఎదుగుతానే ఉన్నాము. ఇంకా అక్కడెక్కడో స్టార్ట్ చేసాము ఐలాండ్కి అటు సైడు. అలా నడుచుకుంటూ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది సెంటర్ అంట. అక్కడి నుంచి ఇదిగో మళ్ళీ ఇక్కడ దాకా ఇలా నడిచాము. ఇదిగో ఇటు సైడ్ ఎక్కడో ఉందంట హోటల్. My friend, how far? చూసారా, ఇవి చిన్న చిన్న కెనల్స్. ఇలా ఐలాండ్ మొత్తం ఉన్నాయి. ఇదిగో ఇది పెద్దది నది, ఆ తర్వాత ఓషన్ ఇంకా ఉన్నాయి. ఇదిగో అక్కడ ఇంకా ఐలాండ్స్ ఉన్నాయి. ఇదిగో అక్కడ ఒకటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగో ఆ కార్నర్లో ఒకటి ఉంది. Yeah, here it is.
our hotel. Please ring the bell. చూసారా, ఇది మేము 2 days ఉండబోయే హాస్టల్. ఇక 2 bedroom, దీనికి మేము €90 పే చేసాము. ఈ ఇల్లులు బయట నుంచి చూడడానికి తప్ప లోపలికి వచ్చి ఉండడానికి అంతేం బాగోలేదు. బయట నుంచి చూడడానికి బాగుంది. చూసావా, ఇది బెడ్, ఇది రూమ్లోనే షింక్ ఉంది అండ్ టాయిలెట్ షేరింగ్. అంటే నేను మరీ ఎక్స్పెక్ట్ చేసినంత కాదు కానీ ఓకే, ఇక్కడ లివింగ్ రూమ్ బాగుంది, మరి ఉండే రూమ్ బాగోకపోయినా. ఇందాకడ మార్నింగ్ ఆ క్రోసిన్ తిన్నాం కదా, అది తిని బస్సు ఎక్కాము. 8 hours జర్నీ. దిగిన తర్వాత ఇక్కడ హోటల్ దగ్గరికి నడవడం ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళి షవర్ చేసి ఇదిగో తిందాం డిన్నర్ అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చాము. అయితే లైట్ అయితే లేదు, మోస్ట్లీ అంతా చీకటి పడిపోయింది. 6 అవుతుంది టైము. జస్ట్ ఈరోజు పెద్ద ఇంకా చేసేదేం లేదు. వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి బ్యాక్ రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మేబీ టుమారో మార్నింగ్ చూపిస్తాం మీకు ఈ ప్లేస్ అంతా. చాలా చెప్తున్నాను, నిజంగా చాలా బాగుంది. మీకు లైట్ లేదు అంతగా చూపించడానికి. ఈ రివర్ సైడ్ మొత్తం చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. చూసారా, అందరూ వైన్. ఇల్లు చూసారా, ఎవరు ఉండలేదు అనుకుంటా ఇంట్లో. చూసారా, లైట్స్ ఏం లేవు, జస్ట్ ఇంకా రెస్టారెంట్స్, ఈ షాప్స్ ఇంకా ఇవే ఉన్నాయి మోస్ట్లీ. ఎక్కడ చూసారా, పైన ఎవరు ఉండనట్టు లేరు. అన్నీ చీకటిగానే ఉన్నాయి. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూసారా, ఇదిగో ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సో నైస్. అసలు ఫస్ట్ మెన్యూ చూద్దాం ఎలా ఉందో. This is fish. This is fish. €19. Yeah, but it's or you can choose fish or you can or meat. This is meat. This is fish. All right, and here you see more. Guys, this is separate. You need to play each. Hello. 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 Good, thank you. You like to eat something? Poche parole €19. No, questo solo a mezzogiorno. Is for lunch. For lunch? Yes, I'm sorry. Nothing for dinner? No, Okay. I'm so sorry. Sorry, That's man. fine, don't worry. Nice table for you, sir. You would like to eat? Maybe tomorrow. It's fine. I told you. Nothing for dinner అంట, ఓన్లీ లంచ్ కంట ఇక్కడ. They are not stupid. బట్ నైస్ ప్లేస్. Quello di seppia, c'è il branzino limone, la scaloppina di maiale al vino bianco. Se volete posso uno spaghettino alle vongole invece dello spaghetto di seppia. Quindi il primo, cioè possiamo scegliere tra questi qua è il primo, poi possiamo scegliere tra quelli due, il secondo e alla fine possiamo scegliere il conto. ఫైనల్లీ మన ఫ్రెండ్కి తనకు కావాల్సిన మెన్యూ దొరికింది. యూ గోట్ యువర్ సీ ఫుడ్ రైట్? Yeah, this is spaghetti with seafood. నైస్. టోటల్ సీ ఫుడ్ The first one 18. is seafood. €18 అండి. Yeah. This is seafood. Both they have seafood. All right. And the first one. ఫైనల్ ఇదిగో
మన ఫ్రెండ్ ఫుడ్ వచ్చింది, స్పాగెటీ. You happy? You happy? What are these two? This is the vinegar. Rice, they said no, it's better than no. Okay, you said to add vinegar in it. Yeah, if I put choice, if I put the vinegar, All right. that's better than no. ఆల్ రైట్. ఇందాక ఒక స్పగెటీ ఉంది చూసారా, అది స్క్విడ్ అంట, బ్లాక్ కలర్లో ఉంది చూసారా. స్క్విడ్ని క్రష్ చేసి అలా చేస్తాడంట. ఆ ఫుడ్ తను వాళ్ళ మమ్మీ చిన్నప్పుడు చేసేదంట దానికి. యువర్ మామ్ యూస్ టు మేక్ ఇట్ ద స్క్విడ్ దట్ స్పగెటీ. My mom used to cook the spaghetti. Nice. It's like on the, yeah. Nice. Cool. And some bread. Yeah, get the bread. Only this fish, only this one. టైం అరౌండ్ నైట్ 9 o'clock అవుతుంది. డిన్నర్ అయిపోయింది కానీ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మోస్ట్లీ టూరిస్టులే తిరుగుతున్నారు బయట. 9 o'clock కల్లా అన్నీ క్లోజ్ అయిపోయినాయి షాప్స్ మోస్ట్లీ. చూడండి చాలా ఖాళీ అయిపోయినాయి స్ట్రీట్స్.